నమస్కారం HDV న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే మద్యం విధానంపై క్షేత్రస్థాయిలో వివిధ సంఘాల నుంచి నివేదికలు తెప్పించుకున్నామని కేబినెట్లో నివేదికలు సమర్పిస్తామని మంత్రులు తెలిపారు. ఏపీలో నూతన మద్యం విధానంపై సీఎం చంద్రబాబుతో మంత్రివర్గం ఉపసంఘం సమావేశమై చర్చించింది. అనంతరం మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. గత పాలకులు జే బ్రాండ్ మద్యం తీసుకువచ్చారు. మద్యపాన నిషేధమని మాయమాటలు చెప్పి సొంత బ్రాండ్లు ప్రవేశపెట్టారు. మల్టీనేషనల్ బ్రాండ్లు రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వ ఆదాయం పాలకుల జేబుల్లోకి వెళ్లింది. అర్హత లేని వ్యక్తిని డిప్యూటేషన్పై తీసుకువచ్చి వ్యవస్థను భ్రష్టు పట్టించారు. నాసిరకం బ్రాండ్లు తెచ్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడారు. వరద బాధితులకు రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ దుస్తులు పంపిణీ చేయడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ తరపున విజయవాడ సింగనగర్లోని వరద బాధితులకు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ప్రత్యక్షంగా ఒక్కొక్క బట్టల ప్యాకెట్లను 2500 కుటుంబాలకు అందజేశారు. ప్రతి కిట్లోనూ ఒక చీర, లంగా, నైటీ, లుంగి, ఒక టవల్ అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగస్తులందరూ వారి వారి అసోసియేషన్ తరపున విజయవాడ నగర వరద బాధితులను ఆదుకుంటున్నారని, అనంతరం సిసోడియా మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రాత్రి పగలు బోట్లలో, ట్రాక్టర్లలో పర్యటించి నియోజకవర్గ వరద బాధితులకు సహాయాన్ని అందించారని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరి కమిషనర్ గారు, అలాగే ఎండి గన్నం చంద్రుడు గారు, అలాగే ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు, అందరూ ఈ పెద్దల చేతుల మీదుగా సెంట్రల్ నియోజకవర్గంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఏదైతే ప్రధానమంత్రి గారి పిలుపు స్వచ్ఛ భారత్, గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఉందో దాన్ని పెద్ద ఎత్తున ఉద్యమ స్ఫూర్తితో ప్రజల్లోకి తీసుకెళ్ళి మొత్తం ఇంటికి ఒక మొక్కను నాటాలి, అలాగే ప్రతి వీధిలో కూడా పచ్చదనం వెల్లివిరవాలి అనే ఉద్దేశం. అలాగే చెత్త అనేది ఎక్కడా కనపడకుండా పిల్లల నుంచే ఆ డిసిప్లిన్ రావాలి. ఎక్కడ మన వీధులను కానీ, మన ఇళ్ళను కానీ, మన డివిజన్ని కానీ, మన నియోజకవర్గాన్ని, మన నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని ఏదైతే ఉన్నామో దాన్ని ఇవాళ పెద్ద ఎత్తున ప్రతి డివిజన్లో స్కూల్ పిల్లలతో ర్యాలీలు నిర్వహించి, మున్సిపల్ సిబ్బందితో ర్యాలీలు నిర్వహించి చేయాలనేది ఒకటి. అలాగే కార్బన్ డైఆక్సైడ్ సేవా కార్యక్రమాన్ని లాంచ్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు నుండి అక్టోబర్ 1వ తారీఖు వరకు కార్యక్రమాలు చేసుకొని అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతిని స్వచ్ఛ భారత్ దివస్గా సెలబ్రేట్ చేసుకోవడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. అంటే 14 రోజుల పాటు వివిధ రకాలైనటువంటి స్వచ్ఛతా కార్యక్రమాలు ఉంటాయి. ఈ స్వచ్ఛతా కార్యక్రమాలలో ముందుగా అందరినీ భాగస్వాములను చేయడం, అలాగే సంపూర్ణ స్వచ్ఛత సాధించడం, అలాగే ఎక్కడైతే చాలా రోజుల నుండి కనపడకుండా ఉన్నటువంటి బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేసుకొని వాటన్నిటిని క్లీన్ చేయడము. అలాగే అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎంబీపీ స్టేడియంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం అనేది విజయవాడ కార్పొరేషన్ పరిధిలో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అందరూ పబ్లిక్, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. మనము ఈ సంవత్సరం 10th ఇయర్ ఆఫ్ స్వచ్ఛ భారత్ అనేది మనము సెలబ్రేట్ చేస్తున్నాము. దానికి సంబంధించి 17th నుంచి 1వ తారీఖు దాకా ప్రతిరోజు కూడా యాక్టివిటీస్ చేస్తూ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ, అందరూ అంటే పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తూ, కాలేజ్ స్టూడెంట్స్ ఉండొచ్చు, అలాగే ఎన్జిఓస్ ఉండొచ్చు, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, కార్పొరేషన్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, అందరూ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ స్వచ్ఛతా కార్యక్రమం అనేది భాగవహించడానికి మనం అందరూ కూడా ఎఫర్ట్ పెడుతున్నాము. దీనికి సంబంధించి మనకేంటంటే స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత అనే ఒక థీమ్తో ఈ సంవత్సరము ఈ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంటే దీంట్లో అర్థం ఏంటంటే మనము ఈ స్వచ్ఛత అనేది మన క్యారెక్టర్లో ఒక పార్ట్ అయిపోవాలి, మన అలవాట్లో ఒక అలవాటు అయిపోవాలి. ఇదేదో గవర్నమెంట్
బీజేపీ యువమోర్చా మిట్టా వంశీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు, స్వచ్ఛతా కార్యక్రమాలు అక్టోబర్ 2 వరకు బీజేపీ నిర్వహిస్తోందని ఆయన వెల్లడించారు. 18 కోట్ల మంది కార్యకర్తలు, బీజేపీ ప్రభుత్వాలు ఇందులో భాగస్వామ్యం అవుతాయని తెలియజేశారు. అనీమియా వ్యాధితో ఏపీలోనే 31% బాధపడుతున్నారని, యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రాణాలను కాపాడేందుకు ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పరిశుభ్రత కారణంగా అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని సూచించారు. భారతదేశం వైపు నేడు ప్రపంచ దేశాలు అన్ని చూస్తున్నాయన్నారు. పేదలకు ఇళ్ల నిర్మాణం, 5 లక్షల వైద్య సాయం, మహిళలకు చేయూత, రైతులకు కిసాన్ నిధి అందిస్తున్నారని కొనియాడారు. చాలా శుభదినం. ఈ దేశ ప్రధాని 145 కోట్ల భారతీయుల ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి జన్మదినం. అదేవిధంగా భగవాన్ విశ్వకర్మ జయంతి కూడా. అయితే భారతీయ జనతా పార్టీ సేవకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ, అధికారంలోకి రావడానే సేవే పరమార్థంగా పనిచేసే పార్టీ. కాబట్టి సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా మరి పెద్ద నాయకుల జన్మదినాలు, జయంతులు ఉన్నప్పుడు పాలాభిషేకాలు చేయడం, దాంతో ఆపేయడం ఇటువంటి జరుగుతుంటాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఒక విభిన్న సంస్కృతి కలిగిన పార్టీ, సైద్ధాంతిక పునాదుల మీద నిర్మించబడిన పార్టీ, సేవకి పెద్దపీట వేసే పార్టీ. కాబట్టి ఇవాల్టి నుండి మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2 దాకా అనేక రకాల సేవా కార్యక్రమాలను నిర్వహించ తలపెట్టింది. మొదటి 3 రోజులు రక్తదాన శిబిరాలు నిర్వహించడం, తర్వాత ఏక్ పేడ్ మాకా నామ్ అని పర్యావరణ రక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా ఆసుపత్రులు, పాఠశాలల దగ్గర స్వచ్ఛతా కార్యక్రమాలు, 60 ఏళ్ళ పైబడిన మహిళలందరికీ వాళ్ళ కాలనీల్లోనే వైద్య శిబిరాలు. నగరంలో వరద బాధితులను ఆదుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని వరద ముంపు బాధితులకు ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ 17వ డివిజన్లో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే వరద నష్ట ప్రభావం ప్రజలపై ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నిస్వార్థ సేవ చేస్తున్నామన్నారు. కృష్ణలంకకు రిటైనింగ్ వాల్ లేకపోతే సగం విజయవాడ మునిగిపోయేదన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి కుటుంబం ₹1,00,000 పైగా నష్టపోయారని వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సోషల్ మీడియా ప్రచారం చేసుకునే పనిలో ఉన్నారని విమర్శించారు. రిటైలింగ్ వాల్ నిర్మించిన జగన్ కు ఎప్పటికీ రుణపడి ఉంటామని ప్రజలు చెబుతున్నారని తెలిపారు. పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏదైతే విజయవాడ నగరంలో వరదలు వచ్చి అనేక మంది ప్రజానికం కానివ్వండి, కుటుంబాలు కానివ్వండి ఇబ్బంది పడినాయో వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన ₹1,00,00,000 ₹1,10,00,000 ఈరోజు వరద బాధితుల కోసం ఆయన ఇష్టం జరిగింది. దానికి అనుగుణంగా మొన్న దాదాపుగా 2 లక్షల వాటర్ బాటిళ్ళు, 1 లక్ష పాల ప్యాకెట్లు ఇస్తాం. తర్వాత రోజు మళ్ళీ 1,00,000 పాల ప్యాకెట్లు, అదేవిధంగా 1,00,000 వాటర్ బాటిల్ ఇస్తాం. మళ్ళీ ఈరోజు విజయవాడ నగరంలో 50,000 కుటుంబాలకి 3 నియోజకవర్గాలకు సంబంధించి 50,000 కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు అందజేస్తున్నారు జరుగుతుంది. తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 6,000 కుటుంబాలకి ఈరోజు ఇంటింటికి మేమేదో ఒక వ్యాన్ పెట్టో లేకపోతే ఒక ఇది పెట్టో జనాల్ని లైన్లో పెట్టో ఆ విధంగా చేయట్లా. ఇచ్చేది గర ప్రజానికానికి, ఇంటింటికి గర ఎవరైతే ఇబ్బంది పడ్డ ప్రజానికి ఉన్నారో, కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరి గారు ఇంటింటికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 17, 18, 15, 16 వరద బాధితులందరికీ కూడా నిత్యావసర సరుకులు కూడా అందిస్తున్నాం. వీళ్ళకు నిత్యావసర సరుకులు అందియాల్సిన గతి ఈ కూటమినే చేసింది. ఎందుకంటే మేము గోడ కట్టాం, అవినాష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు గోడ కట్టి కృష్ణానది వాటరు 12 లక్షల క్యూసెక్కులు వచ్చినా కూడా రాకుండా చేశాం.
కానీ వర్షం నీళ్ళు అవుట్పోల్ డ్రైను అధికారులు ఇక్కడ మోటార్లు పెట్టి తోడకనే వీళ్ళు ఇక్కడ మునిగిపోయారు. వాస్తవంగా కూటమి ప్రభుత్వం చేతకాని పని వల్లనే ఇక్కడ రాణిగారి తోట తారక రామారావు కానీ భూపేశ్ గుప్తా నగర్ కానీ ఇవన్నీ కూడా మునిగిపోయినాయంటే ఇక్కడ కూటమి ప్రభుత్వము ప్లస్ అధికారుల వల్ల ఇక్కడ మునిగిపోయారు. ఇదే అధికారులు ముందుగానే చెప్పి తెలియపరచు. దేవాదాయ శాఖ డీసీ విజయరాజును సస్పెండ్ చేయాలని ఏపీ ఎండోమెంట్ ఇన్వెస్టిగేషన్ ఎంప్లాయ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధి కోగంటి రవికుమార్ డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖలో అవినీతి రారాజు విజయరాజును సస్పెండ్ చేసి విచారణ చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి కోగంటి రవికుమార్ డిమాండ్ చేశారు. సోమవారం గొల్లపూడిలోని రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాలకు తూట్లు పొడుస్తూ భక్తులిచ్చిన సొమ్మును దేవాదాయ శాఖలోని కాకినాడ డీసీ విజయరాజు వంటి కొంతమంది వ్యక్తులు దోచుకుంటూ ఉంటే దాతల హృదయాలు శోకిస్తున్నాయని అన్నారు. గత 6 సంవత్సరాల క్రితం విజయరాజుపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేసి 100 కోట్ల రూపాయల ఆస్తులు, పట్టుచీరల దుకాణాలను తలపించేలా పట్టుచీరలు, బంగారం, నగలు, వెండి వస్తువులు దొరికాయన్నారు. మరలా కోర్టును ఆశ్రయించగా కోర్టు వారు ఆర్థిక సంబంధమైన పదవి ఇవ్వొద్దని ఆర్డర్ ఇవ్వగా నాటి వైసీపీ మంత్రి వెల్లంపల్లి అండతో కాకినాడ డీసీగా పోస్టు వేయించుకున్నారని, మరిన్ని ఆస్తులు సంపాదించుకున్నారని, వాటి ఆధారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఫిర్యాదు చేసిన వెంటనే మేము అన్ని ఆధారాలు సబ్మిట్ చేస్తూ ఫిర్యాదు చేశాము ఆయనకి. ఆ ఫిర్యాదు మీద వెంటనే వాళ్ళు రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్ గారిని విచారణాధికారిగా వేశారు. ఆ వేసిన దగ్గర నుంచి కూడా ఆయన మమ్మల్ని ఒక చోటా మోటా ఒక దాని గ్రూప్ అదే ఒక దాని ఒక ఛానల్, దాన్ని యూట్యూబ్ ఛానల్ విలేకరులతో మమ్మల్ని నానా రకాలుగా భయపెడుతూ బెదిరిస్తూ మమ్మల్ని మీద క్రిమినల్ కేసులు పెడతాము, మమ్మల్ని బెదిరిస్తామని చెప్పి మమ్మల్ని బెదిరిస్తూ ముందేమో మాకు డబ్బులాస్ చూపించి పంపించారు. మాకు దానికి మేము లొంగలా మేము ఇలాంటి అవినీతి అధికారి ఉండకూడదు దేవాదాయ శాఖలో అనే పట్టుదలతో మేము ముందుకెళ్తూ దానికి వెళ్తే తర్వాత మాకు 2 రోజుల నుంచి మాకు మమ్మల్ని బెదిరించడం బిగించేశారు. మీ మీద క్రిమినల్ కేసులు బయటిస్తాము, ఆయన సంగతి తెలియదు అంటూ. ఈయన గతంలో 2018లో ఏసీబీ వాళ్ళు ఇతని మీద దాడి చేసి పట్టుకుని విజయరాజు డిప్యూటీ కమిషనర్ను సస్పెండ్ చేయాలి. అలాగే అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో అవినీతి అధికారుల లిస్ట్ ఒకటి తయారు చేసి వాళ్ళ మీద తక్షణమే చర్యాలి. ఈ ఎవరివి భక్తులు ఇచ్చిన సొమ్ము, భగవంతుడికి భక్తులు ఇచ్చిన సొమ్ము దోసుకు తినేస్తూ ఉంటే వీళ్ళు దాతల హృదయాలు పైన శోకిస్తున్నాయి. పైన అక్కడ వాళ్ళు ఒక దేవాలయం 2 దేవాలయాలు కాదు, దేవాలయాలే కొట్టుకు తినేశాడు ఈ విజయరాజు. ఈ విజయరాజు లాంటి వాళ్ళు ఇంకా కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం పారదర్శకంగా పనిచే జగన్ సర్కార్ అమలు చేసిన శాశ్వత భూ హక్కు భూరక్షణ పథకం పేరును ఏపీ రీసర్వే ప్రాజెక్టుగా మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్ను గ్రామాల్లో భూ వివాదాలు, తగాదాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో తీసుకువచ్చామని అప్పట్లో జగన్ ప్రభుత్వం పేర్కొంది. దీనిలో భాగంగా భూముల సమగ్ర రీసర్వే చేపట్టారు. కానీ ఈ పథకం ఆచరణలోకి వచ్చేసరికి భారీ ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో బాధితులు శాశ్వత భూ హక్కు భూరక్షణ పథకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ స్కీమ్ అమలు తీరును అప్పటి ప్రతిపక్షం టీడీపీ తీవ్రంగా ఖండించింది. తాము అధికారంలోకి వస్తే ఈ స్కీమ్ను పూర్తిగా ప్రక్షాళన చేయడం జరుగుతోందని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో శాశ్వత భూ హక్కు భూరక్షణ పథకం పేరును మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాయల్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 9 రోజులుగా జరుగుతున్న గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. రాయల్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 1 టౌన్ రాయల్ హోటల్ సెంటర్లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ ఉత్సవాలను ఈ ఏడాది మరింత ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని నిమజ్జనోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన వాహనంపై విఘ్నేశ్వరుని ప్రతిమను ఉంచి షోడశోపచార పూజలు నిర్వహించారు. అలాగే మట్టి గణపతిని గుర్రపు బగ్గీపై ఉంచి ఊరేగించారు. అనంతరం
బేతాల్ నృత్యాలు, జానపద కళాకారుల విన్యాసాలు, తీర్మార్ డప్పుల హోరుతో సాగిన ఈ ఊరేగింపులో యువత కదం తొక్కారు. రాయల్ హోటల్ సెంటర్ నుంచి ప్రారంభమైన నిమజ్జనం ఊరేగింపు వన్ టౌన్లోని పలు వీధుల మీదుగా సాగి కృష్ణా తీరం చేరుకుంది. ఈ నిమజ్జన ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయల్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో దశాబ్దాలుగా రాయల్ హోటల్ సెంటర్లో గణపతి నవరాత్రులను నిర్వహించడం అభినందనీయమన్నారు. గణపతి కృపతో వరద నుంచి త్వరగా కోలుకున్నామని తెలిపారు. ఊరేగింపు కూడా భారీ ఎత్తున ప్రతి సంవత్సరం చేస్తుంటారు. ఇల్లు ఉత్సాహంగా వ్యాపారస్తులు కానీ, ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్ కానీ, ఆ దేవుడు దయ వలన ఈ పేట అంతా చల్లగా ఉండాలని, మా విజయవాడ నగరం కూడా అమ్మవారి దయ వలన, మరి వినాయక చవితి వినాయకుడు దేవుడు దయ వలన ప్రజలకి ఏ ఇబ్బంది కలగకుండా రాబోయే కాలంలో చంద్రబాబు గారు పరిపాలన బ్రహ్మాండంగా సాగాలని, ఆయన పరిపాలనలో విజయవాడ నగరం రూపురేఖలు మారుతాయని, అట్లాగే మా ఎమ్మెల్యే సున్నా చౌదరి గారు కూడా చాలా గొప్ప వ్యక్తి, అయిన వ్యాపారవేత్త, జాలి మనస్సు. ఆయన ఎమ్మెల్యేగా ఉంటే ఆయనకున్న పరపతి కానీ, ఆయనకున్న పరిచయాలు కానీ. ఇక్కడ వన్ టౌన్ ప్రాంతంలో రాయల్ హోటల్ సెంటర్లో రాయల్ హోటల్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలోని గత దశాబ్ద కాలంగా గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం సోదరులందరూ కూడా కలిసిమెలిసి, క్రిస్టియన్ సోదరులు అందరూ కలిసిమెలిసి ఈ ప్రాంతంలోని ఈ రాయల్ హోటల్ సెంటర్లో గణపతి ఉత్సవాలు జరపడం చాలా అభినందనీయం, ఆనందదాయకమైనటువంటి విషయం. దేశవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా ఏ విధంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా, సుపరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమ లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు సుపరిపాలన అందిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో కూడా ఎన్డీఏ. నేడు ప్రధాని మోదీ పుట్టినరోజుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. దేశ సేవ చేసేందుకు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని, సంపూర్ణ జీవితాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. మోదీ విజనరీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందే ఉంటుంది అని చంద్రబాబు ట్వీట్ చేశారు. పటమటలంకలో గద్దె క్రాంతి కుమార్ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని ఖాళీ స్థలాల్లో పిచ్చి చెట్లు పెరిగి క్రిమి కీటకాలు తిరుగుతూ ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తున్న స్థలాల గురించి తమ దృష్టికి తీసుకువస్తే స్థానికులతో కలిసి శ్రమదానం చేసి ఆ స్థలాలను శుభ్రం చేసి స్థానికులకు ఉపయోగపడేలా చేస్తామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుమారుడు క్రాంతి కుమార్ తెలిపారు. గద్దె తూర్పు నియోజకవర్గ పరిధిలో 9వ డివిజన్ పటమటలంకలోని అవధూత ఆశ్రమం దగ్గర శ్రమదాన కార్యక్రమం మంగళవారం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుమారుడు గద్దె క్రాంతి కుమార్ స్థానికులతో కలిసి శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ నివాసాల మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లో క్రిమి కీటకాలు చేరుతున్నాయని స్థానికులు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దృష్టికి తీసుకువచ్చారని, ఆయన సూచనల మేరకు ఇక్కడ స్థానికులతో కలిసి శ్రమదానం చేసి ఈ స్థలాన్ని శుభ్రం చేస్తున్నామని తెలిపారు. ఖాళీ స్థలంలో పిచ్చి చెట్లు పెరిగి అపరిశుభ్ర వాతావరణం ఏర్పడిందని, వాటిని తొలగించి ప్రజలకు ఉపయోగపడేలా ఈ స్థలాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. పటమటలంక మధ్యలో ఇళ్ల మధ్యలో ఇలాగా పిచ్చి చెట్లు పెరిగిపోయి ఇలాగ పాములు, మండ్రకప్పలు చాలా వరకు అన్నీ చేరిపోయి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని చెప్పి నిన్న ఇక్కడ ఎమ్మెల్యే గారి పర్యటనకు వచ్చినప్పుడు తెలియజేయటం అయింది స్థానికులు. దానివల్ల వెంటనే కూడా నాంగారు నాకు ఫోన్ చేసి ఇక్కడ శ్రమదానం చేయాలి, ఇవన్నీ క్లియర్ చేయాలి, ఇది ప్రజల హెల్త్ కోసం మంచి వాకింగ్ ట్రాక్గా కూడా చేయొచ్చు, అంత సైట్ ఉంది నడవటానికి, అలాగే ఏదైనా క్రీడలు ఇట్లాంటివన్నీ జరుపుకోవడానికి చాలా స్థలం ఉంది. సో పొద్దున్నే కూడా అందరం కలిసి ఇక్కడ మన స్థానికులు, డివిజన్ కార్పొరేటర్లు, అలాగే ఇక్కడ చుట్టుపక్కల జనాలంతా కలిసి మేమందరం కలిసి ఇక్కడ శ్రమదానం చేయడం జరుగుతుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడికక్కడ అన్ని ఏరియాల్లో కూడా చాలా మంచి మంచి స్థలాలు ఉన్నాయి, కానీ ఇలాగ పిచ్చి చెట్లు పెరిగిపోయి చాలా జనాలు ఇబ్బంది పడటమే తప్ప. డివిజన్ ప్రాంతంలో ఇక్కడ పడమట్లంక మధ్యలో ఉన్నటువంటి యొక్క స్థలంలో అందరం కలిసి నిన్న ఎమ్మెల్యే గారు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు రావడం జరిగింది. స్థానికులు
చెప్తే వాళ్ళు వచ్చి ఎమ్మెల్యే గారికి విన్నవించుకున్నారు. ఇక్కడ అపార్ట్మెంట్ వాసులు కానీ స్థానికులు కానీ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఖాళీ స్థలంలో చెట్లు పెరిగిపోయి విపరీతంగా మండ్రగబ్బలు, పాములు, అలాగే మొన్న ఈ మధ్య ఒక 2 కొనసెలను కూడా చంపడం జరిగింది. మరి దానిలోనే భాగంగా ఈ యొక్క ఇది మరి ఎమ్మెల్యే గారు అబ్బాయి అయినటువంటి క్రాంతి అందరం కలిసి వచ్చారు. పనమట్లంకలో ఇలా ఉందంట కదా అని ఫోన్ చేసి నిన్ను అడగటంతో ఇలా శ్రమదానం చేద్దామని బాబు అడగటం, మేమందరం చెప్పటం, అందరం కలిపి ఈరోజు ఈ యొక్క శ్రమదానం చేసి స్థానికులు ఇదంతా ఇక్కడ ఉన్నటువంటి దాన్ని శుభ్రం చేసి ఈ యొక్క ప్రజలకు ఏదైతే చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బందికరంగా ఉందో దాన్ని తీసేసి తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారి పర్యటనలో భాగంగానే వాళ్ళ క్రాంతి కానీ మేమంతా కూడా ఈ శ్రమదానాలు చేసి ఇక్కడ స్థానికులు అందరం కూడా దీన్ని చక్కగా వినియోగించుకుని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఎనికేపాడు వద్ద ఉన్న బుడమేరు యూటీని ఎత్తు పెంచి నిర్మించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి ఆయన ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుండి కాలువ ద్వారా ఏలూరుకు వెళ్లే నీళ్లు ఒకవైపు, దాని దిగువ భాగాన బుడమేరు పారుతోంది. ఈ రెండు విడివిడిగానే వెళ్లాల్సి ఉందన్నారు. 1902లో బ్రిటిష్ వాళ్లు కట్టిన దాన్ని ఇప్పుడు అవసరాలకు అనుగుణంగా ఎత్తు లేపాల్సి ఉందని తెలిపారు. తద్వారా ఏలూరు వెళ్లే నీళ్లు విడిగా, బుడమేరు నీళ్లు అండర్ గ్రౌండ్ గా పారాల్సి ఉంటుంది. దీని ఎత్తు పెంచకుండా చంద్రబాబు నాయుడు రాత్రిపూట కూడా బోట్లెక్కి తిరగడం వలన ప్రయోజనం ఉండదు. ఇప్పటికైనా యుద్ద ప్రాతిపదికన బుడమేరు పాత యూటీని తీసివేసి ఎత్తు పెంచి నిర్మించకపోతే రాబోయే రోజుల్లో ముంపు తప్పదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇది ఒకవైపు బ్యారేజ్ నుంచి ఏలూరు పోయేటువంటి నీళ్ళు ఇవి, అంటే బుడమేరు అండర్ గ్రౌండ్ పోయేటువంటి నీళ్లు. ఈ రెండు విడివిడిగానే పోవాలా. 1902లో కట్టిన బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ప్రకారం కట్టారు. ఇప్పుడు దాని ఎత్తు లేపాలి. ఎత్తు లేపి ఈ ఏలూరు పోయే నీళ్ళు యథావిధికి పోవాలి. బుడమేరు నుంచి వచ్చే నీళ్ళు కింద ఆటోమేటిక్గా పోవాలి. అది డ్యూటీ అంటారు దాన్ని. అది కట్టకుండా ఎన్నెన్నో బోట్లెక్కి తిరుగుతాం. అంత ఏ లాభం? చంద్రబాబు రాత్రి 10 గంటల బోట్లెక్కి తిరుగుతుంటాడు. మంచిది, తిరగని, ముఖ్యమంత్రి తిరగడం మంచిదే. కానీ ఇవి పట్టుకోవాలి, చెప్పాలి కదా ఒక మాట. దీన్ని పడగొడతాను, నేను కడతాను చెప్పి ఒక మాట చెప్పాలి కదా. అవేం చెప్పకుండా చెప్తే లాభం? ఇప్పుడైనా సరే యుద్ధ ప్రాతిపదికన ఈ బుడమేరు యూటీని మొత్తం తీసేసి అప్పులేపి కట్టే తప్ప రేపు రాబోయే రోజుల్లో ఫ్లడ్. బందరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కష్టాలు తప్పడం లేదు. పేదల ఆరోగ్యంపై కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న ఆసుపత్రి సిబ్బంది గంటల తరబడి క్యూలైన్లో ఎదురుచూపులు చూస్తున్నారు. సరైన సమయానికి స్పందించని ఆసుపత్రి సిబ్బంది, కనీసం జనరల్ ఓపీలో సిబ్బంది సైతం లేని పరిస్థితి. అసలే వృద్ధులు, ఆపై రోగులు అని కూడా కనికరం లేకపోయింది సిబ్బందికి. ఉచితంగా వచ్చి తమ ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకుందామని వచ్చే వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వీరి సమస్యలను ఆసుపత్రి ఆర్ఎంఓ లేదా సూపరింటెండెంట్ వారు పరిష్కరిస్తారో లేక ఎప్పటిలాగే మౌనం వహిస్తారో వేచి చూడాలి. మహమ్మద్ ప్రవక్త మానవాళికి సూచించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ముస్లిం మత గురువులు పిలుపునిచ్చారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని 1 టౌన్ పంజా సెంటర్ నుండి కాళేశ్వరరావు మార్కెట్ వద్ద జమ్మా మసీద్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ఊరేగింపు ముస్లిం సోదరులు వందలాదిగా తరలివచ్చారు. అనంతరం జమ్మా మసీద్లో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మసీద్లో ప్రార్థనల అనంతరం పవిత్ర మహమ్మద్ ప్రవక్త ప్రదర్శించారు. భక్తులు కేశాన్ని తరించి పులకరించారు. ఈ సందర్భంగా మసీదులో ప్రార్థనల అనంతరం పవిత్ర మహమ్మద్ ప్రవక్త కేశాన్ని ప్రదర్శించారు. భక్తులు కేశాన్ని తరించి పులకరించారు. ఈ సందర్భంగా మత గురువులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగడమే కాకుండా శాంతి, సహనం, ఇతర మతాలను గౌరవించడం ప్రవక్త సందేశమని పేర్కొన్నారు. 40 సంవత్సరాల నుండి జమ్మా మసీద్లో ప్రవక్త కేశనాన్ని ప్రదర్శించడం జరుగుతోందని, కుల మతాలకు అతీతంగా ప్రజలు దర్శించడం జరుగుతోందని తెలిపారు. ये ईद मिलादुन्नबी के मौके से यहाँ पर जो है 12 रबीउल अव्वल को जेंट्स के लिए सरकार मदीना सल्लल्लाहु ताला अलैहि वसल्लम की मुँह मुबारका की ज़ियारत करवाई जाती है और 13 रबीउल अव्वल को औरतों के लिए एहतमाम किया गया है। और ये मुँह मुबारका जो है सरकार मदीना सल्लल्लाहु ताला अलैहि वसल्लम के बाल शरीफ को मुँह मुबारका कहते हैं। और इस चीज़ को मीर शमशुद्दीन साहब, यहाँ के जो पहले मुतवल्ली साहब थे, वो 1892 में जब हज के लिए मक्के को गए थे तो वहाँ से आते वक्त लेकर आए थे। तो उस वक्त से 1892 से यहाँ पर दिखाया जा रहा है। हर साल जो है यहाँ पर एहतमाम किया जाता है। पूरा जुलूस यहाँ हर तरह का जुलूस जो है भवानीपुरम से विंचीपेट, गांधी बम्मा, हर तरफ के जुलूस यहाँ पर आते हैं और यहाँ पर जो है दिखाया जाता है। और 12 रबीउल अव्वल को यानी आज जो है जेंट्स के लिए है और कल जो है लेडीज़ के लिए है। और हमारे लिए ईद मिलादुन्नबी जो है बहुत अज़मत वाली है। पूरे दुनिया में मुसलमान आलम के लिए बहुत अज़मत वाली चीज़ है। हम सरकार मदीना सल्लल्लाहु ताला अलैहि वसल्लम का कलमा पढ़ते हैं तो लिहाजा मुसलमानों की
नज़र में मुँह मुबारक की बड़ी अहमियत है और लिहाजा यहाँ पर आने वाले मुसलमान भी आते हैं और हिंदू भी आकर देख कर जाते हैं। 100 సంవత్సరాల చరిత్ర అయిన మసీదు ఇక్కడ మహమ్మద్ ప్రవక్త నీలాలు చూపిస్తారు. నా చిన్నప్పటి నుంచి వచ్చి ఇక్కడ చూస్తూ వెళ్తున్నాను. ఇది చాలా గొప్ప పవర్ అయిన నీలాలు. అది 12వ రోజు చూపిస్తాం ఇక్కడ. అంతా హిందూ ముస్లిం బాయిగా అందరూ ఈ కార్యక్రమాన్ని ఈ దర్శనాన్ని జయప్రదం చేసుకుంటారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు అవస్థలు పడుతున్నారు. ఓపీ కేంద్రం వద్ద బాధితులు బారులు తీరారు. సర్వర్ నిలిచిపోవడంతో పడిగాపులు కాస్తున్నారు రోగులు. వారి తరపున బంధువులు కూర్చునేందుకు బల్లలు కుర్చీలు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. విజయవాడ వన్ టౌన్లోని మాడపాటి క్లబ్లో భగవాన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా మంగళవారం విశ్వకర్మ జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి పూజలు చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అవార్డులను ప్రదానం చేశారు. శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా విశ్వకర్మ జయంతి మహోత్సవాలు జరుగుతున్నాయన్నారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కామాక్షి స్వర్ణకార సంఘం సభ్యులను అభినందించారు. ఈ రోజు శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ సందర్భంగా జయంతి సందర్భంగా కీర్తి శేషులు స్వర్ణకార రథసారథి స్వర్ణకార ఉద్యమ రథసారథి కీర్తిశేషులు నందిపాటి వీరాచార్యులు గారి స్మారక అవార్డుని బ్రహ్మశ్రీ చలపాక ప్రకాష్ గారికి, అలాగే కీర్తిశేషులు గోలి వీరచంద్రరావు గారి స్మారక అవార్డుని శ్రీ అవ్వారు బుల్లబాయ్ బాధితులకు ఇంకా ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం మాట తప్పిందని సిహెచ్ బాబురావు విమర్శించారు. బుడమేరు వరదల్లో జనమందరూ కష్టాల్లో ఉన్నారు. 17 రోజులు గడిచినా ఇంతవరకు ఒక్క నయా పైసా ఇవ్వలేదు. 17వ తారీఖున ఆర్థిక సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. దాని ఊసే లేదు. అసలు ఇస్తారా, ఎంత ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎందుకు సమాధానం చెప్పరు? ఎన్ని రోజులు గడవాలి? దాతలు ఎంతోమంది కోట్లాది రూపాయలు ఇచ్చారు. కేంద్రం నుంచి డబ్బు తీసుకురండి. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా దీన్ని కేటాయించండి. వరద బాధితులకు సహాయం చేయకుండా ప్రభుత్వం మాటలు చెప్తే లాభమే ఉంది. పైపెచ్చు సహాయం చేయకపోగా కరెంటు బిల్లు ఈ నెల వచ్చే నెల కలిపి వచ్చే నెల కట్టండి అని చెప్పి మెసేజ్లు పంపిస్తున్నారు. లేదు, కొంతమందికి అయితే పాత బిల్లుని బట్టి కట్టేయమంటున్నారు. ఇంటి పన్నులు కట్టకపోతే పెనాల్టీ పడుతుంది, ఈ నెలాఖరు లోపల కట్టమంటున్నారు. మున్సిపల్ మంత్రి గారిని అడిగితే ఏమన్నారు? 3 నెలలు వాయిదా ఇస్తాం. 3 నెలలు వాయిదా తర్వాత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే పన్నుల వసూళ్ళు అటు కరెంటు డిపార్ట్మెంటు, ఇటు మున్సిపల్ శాఖ, వీటిల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బు మాత్రం ఆర్థిక సహాయం ఇంతవరకు చేయలే. అందుకే ఈ కరెంటు బిల్లులు ఆగస్టు సెప్టెంబర్ నెల వాయిదా కాదు, 2 కలిపి వసూలు చేయటం కాదు. పర్యూషన్ పర్వదినాలను పురస్కరించుకుని జైనులు నిర్వహించిన శోభాయాత్ర నేత్రపర్వంగా జరిగింది. మహావీర్ భగవానుని స్మరించుకుంటూ జైనులు శోభాయాత్రలో పాల్గొన్నారు. శ్రీ సంభవనాథ్ జైన్ శ్వేతాంబర్ మూర్తి పూజక్ సంఘ ఆధ్వర్యంలో ఈ శోభాయాత్రను నిర్వహించారు. గుర్రపు బగ్గీని పూలతో అలంకరించి అందులో మహావీరుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఊరేగించారు. అంతేకాకుండా పర్యూషన్ పర్వదినాన్ని పురస్కరించుకుని అధిక రోజులు ఉపవాస దీక్షలు పాటించి కుటుంబాలను గుర్రపు బగ్గీల్లో ఊరేగించారు. జైనుల సంకీర్తనలో నృత్యాలు చేస్తూ సందడి చేశారు. వన్ టౌన్లో జైనులు తమ ఇళ్ల ఎదుటకు వచ్చి మహావీరునికి వారి వారి సాంప్రదాయ పద్ధతుల్లో నేలపై పీటను ఉంచి బియ్యంతో మహావీరుని మంత్రాన్ని రాస్తూ ఎదురు చల్లుతూ స్వాగతం పలికారు. అలాగే శోభాయాత్ర ముందుకు సాగుతూ ఉండగా ఆయా ప్రాంతాల్లోని జైనులు తమ ఇళ్ల ముందుకు వచ్చి వారికి మంచినీటిని, శీతల పానీయాలను అందజేసి దాహార్తిని తీర్చారు. మూర్తి పూజ సంఘ ఆధ్వర్యంలో పర్యూషన్ పర్వ ముగింపు సందర్భంగా ఊరేగింపు చేయడం జరిగింది. ఈ ఊరేగింపుకి పరమ పూజ్య పన్యాస్ శ్రీ భక్తిరత్న విజయజీ మహారాజ్ మరియు మిగతా సాధు భగవంతులు వారి యొక్క ఆశీర్వాదం అందరికీ ఇస్తున్నారు. ఈ ఊరేగింపులో పెద్ద సంఖ్యలో జైనులందరూ పాల్గొంటున్నారు. పర్యూషన్ పర్వంగా జైనులు ముఖ్యమైన 8 రోజులు అన్నమాట. అది క్షమాపణ పర్వతో సమాప్తం అవుతుంది. ప్రపంచంలో ఎక్కడ జైన్లు ఉన్నా వాళ్ళందరూ ఈ 8 రోజులు చాలా భక్తి శ్రద్ధలతో
మరియు ఉపవాసాలు దీక్షలో మరియు ఆరాధనలో జరుపుతారు. అదేవిధంగా వారి చేసిన తప్పుల నుంచి అందరితో క్షమాపణ కోరుతూ చివరి రోజైన సంవత్సర రోజున క్షమాపణ దివస్ జరుపుకుంటారు. ఆ ముగింపు సందర్భంగా ఇవాళ ఈ ఊరేగింపు శ్రీ సంబన జినోదయ జినాల నుంచి బయలుదేరి మన మెయిన్ రోడ్డు హిందూ వీధుల నుంచి శ్రీ సంబన నూతన జినాలే అతడి నుంచి మన అజిందాల్ వాటికలో పూర్తవుతుంది. అక్కడ అందరికీ ఉపవాసాలు చేసిన దీక్ష చేసిన వాళ్ళందరికీ సన్మానత ఇట్లా ఉంటుంది. ఆ తర్వాత మొత్తం జైన్ సమాజ్ అందరికీ భోజనాలు కూడా మధ్యాహ్నం ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఈరోజు సాయంత్రం శ్రీ సంబన నూతన జినాలయలో మహాపూజ అంటే మొత్తం జినాలయ మొత్తాన్ని అలంకరింప జరుగుతుంది. దాంట్లో పెద్ద సంఖ్యలో భక్తులందరూ విచ్చేస్తారు. అందరూ ప్రజలందరికీ మా తరఫున విన్నపము, అందరూ వచ్చి వారి యొక్క దేవుడి యొక్క ఆశీర్వాదాలు తీసుకొచ్చిన ధన్యవాదములు. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.